బాయిల్డ్ ఎగ్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఎగ్, ఈ మసాలాలు ఆల్ మసాలాలు వేసేసి కొంచెం కొబ్బరి వేసి కాజు అయినా లేకుంటే గసాల రెండిట్లో లేదని వేసుకోవచ్చండి. దాన్ని పేస్ట్ చేశాను. ఇది టమాటా ప్యూరీ, అల్లము, పసుపు, జీలకర్ర ఆవాలు, పోపు గింజలు ఇవన్నీ వేసేసి కారము వేసి మనం ఇప్పుడు కర్రీ చేద్దామండి. జీలకర్ర ఆవాలు వేసాను. చాలా వేడి ఉందండి, వేడి అయింది. ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆ తర్వాత అల్లం కొంచెం మంచిగా వేసుకోవచ్చండి. ఒక స్పూన్, పెద్దది స్పూను. కొంచెం మసాలా ఎగ్స్ అంటున్నాం కనుక మనం మటన్లో వేసుకున్నట్టుగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు అండి. ఇది వేసాం కనుక కొంచెం ఈ టమాటాను ఉడకనిద్దామండి. ప్యూరీని వేసి కొంచెం సేపు చూడండి, చాలా బాగుంటుందండి ఇది. చూసారా, కొంచెం సేపు ఉడకనిద్దామండి. మూత పెట్టేసి చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందండి. కొంచెం కారం ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా వేసేద్దామండి. చాలా బాగుంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని కూడా కొంచెం సేపు నూనెలో ఉడికిద్దాం. ఓకేనండి. ఇప్పుడు చూద్దామండి. ఏదైనా ఉడికింది కదండి. కారం గిన్నె వేసాం కదా, కొంచెం వాటర్ వేద్దామండి. వాటర్ వేసేసి చూసాను, మనకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ వేసుకోవాలండి. వేసేసుకొని ఓకే, చూసారా ఇది కొంచెం అంతా ఉడికేసి కొంచెం దగ్గర అవుతుందండి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇంకొంచెం వాటర్ వేద్దామండి. ఎందుకంటే అది ఉడికి చాలా దగ్గర అవుతుంది కనుక కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు మనము వీటిలో ఈ మసాలా పట్టేటట్టు ఉడకడానికని మనం ఎగ్గును వేసేద్దాం. ఎగ్స్ వేసేస్తే, ఎగ్స్ కొంచెం ఇట్లా కట్ చేసేస్తే దాంట్లోకి మసాలా పడుతుందండి. కొంచెం ఘాట్లు పెట్టి వేసేస్తామనుకో ఆ మసాలా అనేది లోపలికి వెళ్తుందండి. ఎగ్ లోపలికి వెళ్ళి మనం తింటుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంటుంది. ఓకేనండి. ఒక 5 minutes ఈ మసాలాను ఉడికించాలండి. అంతే, ఉడికిచ్చేసి ఒక 5 minutes ఉడకనిద్దామండి. అంత మసాలా పట్టేస్తుంది ఎగ్స్కి. ఇప్పుడు చూద్దామండి. 5 minutes అయింది. ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది కదండి. నేను సాల్ట్ ఏం చేసినంటే మసాలాలన్నీ మిక్సీ పట్టాను కదండి, సాల్ట్ అందులోనే వేసినాను. అందుకే మీరు సాల్ట్ వేయలేదు అనుకున్నారు, అందులోనే వేసారండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేద్దామండి. కొంచెం ధనియాల పొడిను ఇది మసాలాలు కూడా అందులోనే వేసాను కనుక ఇంకా అవసరం లేదండి. కొత్తిమీర వేసేసి చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుందండి.
బస్ ఒక 1 మినిట్ ఉంచేసి, ఎందుకంటే ధనియాల పొడి మనము వేంపే చేసాం కదండి. అప్పుడు అండి చూడండి, స్టవ్ ఆపేసాం కదా. ఎగ్ కర్రీలో ఇది చల్లగా అయింది అనుకోండి, ఇంకా కొంచెం దగ్గర అవుతుందండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి, మనకి అప్పుడప్పుడు ఊరికే మటన్ చికెన్లు కాకుండా ఇట్లా కూడా చేస్తే పిల్లలు పెద్దవాళ్ళ మనం కూడా టేస్టీగా, అది మామిడికాయ వరుగుతో వేసాను కదండి, మంచిగా పుల్ల పుల్లగా ఇదిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి ఒకసారి రుచి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఎంత బాగుంది, అసలు చూడడానికి కూడా చాలా బాగుందండి. చూడండి.